హాయ్, వెల్కమ్ టు మామ్స్ కిచెన్. ఇప్పుడైతే మేము సేమియా పులిహోరకి ప్రిపేర్ చేసుకుంటున్నాం. చూడండి, కప్పు సేమియా తీసుకోవాలి. అదే కప్పుతో కప్పు వాటర్ తీసుకుని బాయిల్ చేయాలి. నీళ్ళైతే మరిగినాయి. ఇప్పుడు మూత తీద్దాం. ఇవి 80% ఉడకబెట్టుకోవాలి. మూత అయితే తెచ్చి చూద్దాం, ఉడికిపోయింది. ఇప్పుడైతే నీళ్ళు వంచేసుకుందాం. ఇప్పుడైతే కొద్దిగా చల్ల వాటర్ పోసుకోవాలి. ఇప్పుడైతే పులిహోరకి కావాల్సిన తిరుగుమూత పెట్టుకుందాం. 1 స్పూన్ నూనె, 1/2 స్పూన్ ఆవాలు, స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ పచ్చనిపప్పు, 1 ఎండుమిర్చి, ఇంగువ కొద్దిగా. ఇప్పుడు వాటిని మిక్స్ చేసుకుందాం. 1 పచ్చిమిర్చి, 2 కరివేపాకు రెమ్మలు. పోపు వేగాక దానిలో వేసుకోవాలి. ఇప్పుడైతే వేసేద్దాం కరివేపాకు, పచ్చిమిరపకాయ. దీనిలో 1/2 స్పూన్ సాల్ట్. ఉప్పు వాటర్లో అన్నా వేసుకోవచ్చు, తిరుగు మొత్తలో అన్నా వేసుకోవచ్చు. పసుపు 1/2 స్పూన్. ఇప్పుడైతే చల్లారుకున్న సేమియా వేసేద్దాం. చల్లారిపోయిన సేమియా. స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుని నిమ్మకాయ 2 టేబుల్ స్పూన్స్ వేసుకుందాం. గుమ్మగుమ్మలాడే ఎంతో రుచికరమైన సేమియా పులిహోర అది. మీలో సేమియా పులిహోర ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. షేర్, లైక్, సబ్స్క్రైబ్. ఓకే, బాయ్.